ప్రశ్నలో నా జీవితంలో ఆత్మీయ జీవితంలో నేను బాగుపడడం అనేది ఇంపాసిబుల్. నా ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించడం అనేది ఇంపాసిబుల్. నా ఆత్మీయ జీవితం రక్షించబడడం అనేది ఇంపాసిబుల్. నా పరిచర్య దీవించబడడం అనేది ఇంపాసిబుల్. నా కుటుంబం బాగోవడం అనేది ఇంపాసిబుల్. ఆర్థికంగా నేను తిరిగి కట్టబడడం అనేది ఇంపాసిబుల్. ఆరోగ్యపరంగా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు, నేను నిజంగా బాగోవడం అనేది ఇంపాసిబుల్. బహుశా ఈరోజు ఎన్నో ప్రశ్నల మధ్యలో వచ్చుంటే ఈ రాత్రి ఈ క్రిస్మస్ శుభవర్తమానం మీ పరిచయం ఆశపడుచున్నాను. యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని సన్నిధిలో ఉన్న ఈ రాత్రి దేవుని జీవితాన్ని మార్చునుగాక. బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, ఈస్ దర్ ఎనీవన్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్? కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్? అందరికీ అర్థమవుతుందని వాళ్ళు చేయతండి, పోనీ మాకు అర్థమవుతుందని వాళ్ళు చేయతండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో హౌ షెల్ ఇట్ బి పాసిబుల్ అని ఆ యవనస్తుడు అడిగిన ప్రశ్న తన జీవితాన్ని మార్చడం కాదండి, ఈరోజు ప్రపంచానికి శుభవార్తకు పునాదిగా తన ప్రశ్న ఏం చేసింది? నెరవేర్పుగా మార్చబడింది. కనుక ఈ రాత్రి అసాధ్యాన్ని సుసాధ్యపరిచే దేవుడు అడిగిన ఆ ప్రశ్న, హౌ క్యాన్ దిస్ బి పాసిబుల్? సి మేరీ ఆస్క్డ్ ఇట్, హెవెన్ ఆన్సర్డ్ ఇట్ అండ్ హిస్టరీ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇట్. దేవుడు ఎస్ అన్నాడు, చరిత్ర ఈరోజు మార్చబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకముగా ఈరోజు ప్రపంచ చరిత్రను మార్చి పారేసింది. అందుకని మనం సంతకం పెడుతున్నప్పుడు ఇయర్ డేట్ లేకుండా సంతకం పెడితే సంతకానికి వాల్యూ లేదండి.